బీటెక్ చేసి 6 years అయింది. ఈ 6 years లో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే కూర్చున్నాను సార్. ఓకే. ఐటీ ఫీల్డ్కి జంప్ అవ్వాలని చూస్తున్నాను సార్. యాక్చువల్లీ చెప్పండి సార్, నాకు ఏది సూటబుల్, విచ్ వన్ ఈస్ ద బెస్ట్ ఫీల్డ్ టు మీ? సో డేటా ఇంజనీరింగ్, క్లౌడ్ డేటా ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఈ 3 డెమోలు అటెండ్ అవ్వండి. ఈ 3 డెమోలు అటెండ్ అయిన తర్వాత మీకు ఏది యాక్చువల్లీ డేటా సైన్స్ రిమూవ్ చేసి మీరు చెప్పినట్టుగా అజూర్ క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ కన్సిడర్ చేస్తే అవును. ఆ రెండింటిని మీరు డెమోలు అటెండ్ అవ్వండి. అయిన తర్వాత ఏది ఈజీగా ఉందో అది జాయిన్ అవ్వండి. సరే, అజూర్ క్లౌడ్ అయితే ఆపర్చునిటీస్ మనకి అందులో కోడింగ్ అది ఏమన్నా ఎక్కువగా ఉంటుందా సార్? ఉంటుందండి. అజూర్ క్లౌడ్ ఈజ్ డెవలపర్ జాబ్, దానిలో కోడింగ్ ఉంటుంది. పైథాన్, జావా ఏది ఎక్కువగా ఉంటుంది? పైథాన్ ఎక్కువ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ అయితే నో కోడ్, ఓన్లీ అలా ఏం లేదు, నో కోడింగ్ కాదు. అక్కడ కూడా పైథాన్ స్క్రిప్టింగ్ ఉంటుంది, కానీ క్లౌడ్ డేటా ఇంజనీరింగ్ అంత కోడింగ్ ఉండదు అక్కడ. అంటే లిమిటెడ్ కోడ్ అనేది సైబర్ సెక్యూరిటీలో ఉంటుంది. అవును సార్, మరి యాక్చువల్లీ సైబర్ సెక్యూరిటీలో మెనీ ఫీల్డ్స్ ఉన్నాయి. నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ మీరు అన్నయ్య అందులో మీకు సాక్ అండి. ఫస్ట్ సాక్తో స్టార్ట్ అవ్వండి, సరిపోతుంది. సాక్ అంటే ఏం రోల్స్ ఉంటాయి సార్ మామూలుగా? అంటే దాని మీద నాకు అవగాహన లేదు. మీకు మా టీం గైడ్ చేస్తారండి. మా టీం గైడ్ చేస్తారు, మీకు డెమోకి పంపిస్తారు 3 classes. అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా?